Secretary of PRTU Jagtial District, a well-experienced and efficient government teacher, welcome Shri Devaya Garu, the Honorable President of TPUS Jagtial District, a well-experienced and efficient government teacher, we welcome you, sir. Now, it's my delight to welcome Sri Annam Ramreddy Garu, the Honorable President of DTF Jagtial District, onto the dais. We heartily welcome you, sir. It's our TP Jagtial District, an experienced and efficient God teacher onto the dais. We welcome you onto the dais, sir. It's our pleasure to welcome Sri Modari Srinivas Garu, the English School Assistant, onto the dais. We heartily welcome you, sir, onto the dais. Now, I heartily welcome Sri Sumanna Garu, the Honorable and beloved member of Siddhartha Group of Educational Institutions, onto the dais. We heartily welcome you, sir. Now, here is our delight to welcome Srimati B. Ajita Madhav, the beloved and honorable member of Siddhartha Group of Educational Institutions. Now, the ceremony is officially going to be open. We open the magic word by offering a puja and I praise to God and lighting the lamp. I invite Children, when we established the school, with 13 members we started the 10th class batch, first batch 13 members. Now, this is the highest 10th class in Jagityal district, single school, 170 plus students. This is the hard work by the backbone of school, main pillars, teachers. Teachers' commitment is excellent. ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నాడంటే వెనుక ఉన్నటువంటి భటులందరూ కూడా ఈక్వల్గా యుద్ధం చేసినప్పుడే రాజు యుద్ధంలో వీలవుతాడు. మరి జ్యోతి హై స్కూల్ ఇంత చక్కగా నడుస్తుంది అంటే మరి నాకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంత గొప్పవాళ్ళు, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ టైమింగ్, వాళ్ళ we can't say the words of the teachers of the Jyoti High School. 10th class teachers, there is no more time, 24 hours they will be available. Coming to the parents, they never question me about the 10th class timings, academic schedules, examination plans, whatever it, marvelous the cooperation by the parents. I thank in front of all and big salute to all my parents. నేను చూశాను మీరు ఓపెన్ చేసినటువంటి హార్ట్ బీట్స్ ఒకటి చెప్పరా, మరి నాకైతే 2-3 కనిపిస్తున్నాయి. ఆ 2-3 ఆ సార్ నాకు వెళ్ళడం వల్ల లేదా నేనే అది చూసినా మామ గ్యాప్ అనిల్ సార్ గురించి 1-2 చూసినట్టారు. అనిల్ సార్ క్లాస్ రాగానే గ్యాప్ 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 నేను 3-4 పేజీలు తింటాను. అది ఇప్పుడు నాకు సార్ పిల్లడం వల్ల చూసానా లేదా చూసానే కానీ మీకు ఉన్నటువంటి అనుభూతిని పంచుకుందా. మీరు ఇప్పుడు ఇలా రాశారు. మేము మా బ్యాచ్మెంట్ ఓడు శ్రీనివాసరావు ఉన్నారు, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. మేము టీటీసీ టీచర్ ట్రైనింగ్లో బ్యాచ్మెంట్ ఒక చిన్న బుక్ తీసుకొని
మంచి బైండింగ్ కూడా చిన్న బుక్ ఇంత ఉంటుంది అన్నట్టు. దగ్గర జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కాదు, అంటార్కిటికా ఖండం ఖండాంతరంలో కూడా వ్యాపించినట్టు చూశాను. అబ్బాయి అంటార్కిటికా వెళ్ళి ఒక వీడియో పెట్టినట్టు చూశాను. సో ఖండాంతరంలో వ్యాపించినటువంటి చరిత్ర, కష్టమైనటువంటి ఉన్నటువంటి పాఠశాల సిద్ధార్థ విద్యా సంస్థలు జ్యోతి హై స్కూల్ తెలియపరుస్తూ, అట్లాగే మీకు సంబంధించి బాగా చదువుతారు. ఎప్పుడు కూడా ఏ సమావేశానికి వెళ్ళిన ఒకటి రెండు విషయాలు తప్పక చెప్తారు. మనము విద్యా సంస్థలు అట్లాగే ప్రత్యేకంగా జ్యోతి హై స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి, 9th 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా పేరుకున్న ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసి మీ అందరికీ కూడా బెస్ట్ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత మాతకి జై. ముఖ్యంగా మనకు 10వ తరగతి పరీక్షలు మార్చి 16 అంటే దాదాపు 20 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. గత పరీక్షలకు ఈ పరీక్షలకు కొంచెం భిన్నంగా ఉన్నాయి. గత పరీక్షలు మనకు 6 రోజులు ఉండేటివి. ఈసారి మనకు 7 రోజులు ఉన్నాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ ఒక రోజు, బయాలజికల్ సైన్స్ మరొక రోజు. ఫిజికల్ సైన్స్ పేపరు మనకు 1.5 అవర్ ఉంటుంది. ఏంటంటే 1.5 అవర్లో మనకు 1 అవర్ 15 minutes పార్ట్ ఏ, మిగతా రిమైనింగ్ 15 minutes పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో వచ్చేసరికి మనకు ఫస్ట్ 2 marks క్వశ్చన్స్ పార్ట్ ఏలో 6లో 14%, టోటల్ 100% ఉంటుంది. మనం అకాడమిక్ స్టాండర్డ్ 1లో దాదాపు 40% అంటే 18 మార్క్స్ ఉంటుంది. ఆ 18 మార్క్స్ మనం తరువుగా వేయాలి, మిగతా కూడా తరువు వేయాలి. కొద్దిగా నేను ప్రథమంగా ఒక విషయం, సిద్ధార్థుని ఒడిలో ఉదయించిన విద్యా విస్మాలు. సిద్ధార్థుడు ఒక ఆధ్యాత్మిక గురువు. అలాంటి ఆధ్యాత్మిక గురువు ఒడిలో చీకటిని పారద్రోలి వెలుతురు ప్రసాదించే ఒక జ్యోతి ఏ విధంగానైతే తన చుట్టూ వెలుతురును ప్రసాదిస్తూ మరి ఈ ప్రపంచాన్ని వెలుతురు ఇస్తుందో, అదేవిధంగా ఒక జ్యోతి హై స్కూల్ లోపల మీరందరూ విద్యను అభ్యసిస్తూ మరి ఒక జ్యోతి ప్రకాశంతోనే సరిపోకుండా ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసము, మానసిక ఆరోగ్యము ఎంత ముఖ్యమో తెలిసే విధంగా మానస విద్యా సంస్థలను ప్రారంభించి అదే కోవల మరి ప్రపంచాలందరికీ వెలుతురు ప్రసాదించే సూర్య విద్యా సంస్థలతో శోభిల్లుతున్న ఈ జగిత్యాల ప్రాంతం లోపల వారి భవిష్యత్ అనేది ఒక ఉజ్వలమైన భవిష్యత్తుగా మారుతుందనడం నిస్సందేహం. అలాంటి తరుణంలో కూడా మరి మీరందరూ ఇక్కడ విద్యను అభ్యసిస్తూ మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పని నేను ఆ వెములవాడ రాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఒక విషయం మీరందరూ గమనించాలి. 10వ తరగతి విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ బృందము మరియు జ్యోతి హై స్కూల్ కరెస్పాండెంట్, టీచర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఎందుకంటే ఈ విద్యార్థులందరూ కూడా అనేక రోజులు చదువులో ఉండి ఒక ఉల్లాసంగా ఉంటామన్న రోజు కూడా ఉపన్యాసం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఏదైతే 2023-24 విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా రాబోయే పరీక్షల్లో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. ఎలాంటి ఆవేదన కానీ తొందరపాటు కానీ టెన్షన్ కాకుండా మీరు చెప్పిన ఉపాధ్యాయులు చదువులు చెప్పి అనేక ర్యాంకులు సాధించాలని ఒక జగిత్యాల పట్టణకే కాకుండా
వారు లేని